ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హాట్ టాపిక్గా సంచలనంగా మారారు. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు సీఎం రేవంత్, ఇటు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 4 స్థానాలు కాంగ్రెస్ మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ఒక సీటు దక్కనుంది. దీంతో కేసీఆర్ కొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. మారుతున్న లెక్కలు. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు ఒక సీటు దక్కనుంది. కాగా కాంగ్రెస్ నుంచి ఒకటి సిపిఐకు ఖరారు అయింది. అయితే ఎంఐఎంకు మరో సీట్ అయితే దక్కుతుందనే దానిపై స్పష్టత రావాల్సి అయితే ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి 3 స్థానాలపైన కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఒక్క స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ 2 అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం పైన చర్చ చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ కొత్త వ్యూహం. అసెంబ్లీలో బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు దగ్గరయ్యారు. వీరిపైన అనంత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసులో నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నెల 22లోగా నోటీసులు పైన ఉన్న సమాధానం ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెంచే విధంగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గులాబీ పార్టీ నేతల సమాచారం. సుప్రీంలో వీరి కేసు కీలక దశలో చేరిన సమయంలో కేసీఆర్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్కు ఒక సీటు పోటీ చేయాలని నిర్ణయిస్తే ఇప్పటికే పార్టీ అభ్యర్థులపైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టత అవుతుంది. ప్రధానంగా దాసోజు శ్రావణ్కు ఖాయంగా కనిపిస్తుంది. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటలో శ్రావణ్కు ఎమ్మెల్సీ సీట్ పైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత న్యాయపరమైన అంశాలతో అవకాశం దక్కలేదు. ఇప్పుడు బీసీ సీట్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారు. దీంతో శ్రావణ్తో పాటు జోగు రామన్న, భిక్షమయ్య గౌడ్ సైతం సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం 10 కాలం ముగియనున్నతో సత్యవతి రాథోడ్ పేరు పరిశీలనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్, రసమయ బాలకృష్ణ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. దీంతో పోటీ అభ్యర్థులపైన కేసీఆర్ రాజకీయ ఉత్కంఠ పెంచుతుంది.